వెల్కమ్ టు మెగానైన్ టీవీ పక్కా లోకల్ ఏపీ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని పవన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తగిన విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 22వ తారీఖున ఆగస్టు 22 శనివారం రోజున వాల్మీకి స్కూల్ ప్రాంగణంలో అభిజ్ఞా ఫౌండేషన్ తరఫున మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దీనికి దగ్గర 35 కంపెనీస్ హెచ్ఆర్లు అటెండ్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి అందరికీ చేసుకుంటున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ క్వాలిఫికేషన్ ఏదైనా 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, ఎంఫార్మసీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, అన్ని రకాల విద్యార్థులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. నియర్లీ 1100 to 1200 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, 2 ఫోటోస్, మీరు ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నా అన్ని రెజ్యూమ్స్ కాపీస్ తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నూతన విద్యా విధానాలను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఎస్ఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, మహిళా అధ్యక్షురాలు సింధు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు ఎన్టీఏ, ఎన్ఈపీలు రద్దు చేసి పరీక్షల నిర్వహణ బాధ్యతలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి ఏదైతే ఈ రోజు భీమవరం పట్టణంలో ఉన్న ప్రకాశం సెంటర్ లో దాదాపు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం విద్యార్థులు మరియు విద్యార్థి నాయకులు నిరసన దీక్షకి దిగారు. ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర వ్యాప్తంగా కూడా ఉన్న నీట్ మరియు యూజీసీ ఎగ్జామ్లు కండక్ట్ చేస్తూ దాదాపు గత 20 సంవత్సరాలుగా 150కి పైగా పేపర్ లీకేజీలు చేసి ఎంతో మంది అమాయకులైన విద్యార్థుల మరణాలకు కారణమయ్యి, అలాగే ఎన్నో మంది దళాదారులు మరియు కార్పొరేట్లకు అమ్ముడిపోయి సరైన వ్యవస్థలో పేపర్ని సెట్ చేయకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దళాదారులకు అమ్ముడిపోతుంది. కావున మేము ఎస్ఎఫ్ఐకి ఏం డిమాండ్ చేస్తామంటే, ఏ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఎగ్జామ్లు పెట్టుకునే అధికారాన్ని ఇచ్చి వాళ్ళ ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఉన్న పేపర్ని కండక్ట్ చేసుకునే అధికారం ఇవ్వాలి. అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చదువులో ఉన్న శాస్త్రీయతను తొలగించి మూఢనమ్మకాలను మరియు మత విశ్వాసాన్ని ఎక్కిస్తూ విద్యార్థులకి అనేక ఇబ్బందులను తీసుకొస్తున్నారు. కావున ఏదైతే పాత విద్యా వ్యవస్థ ఉందో దాన్నే కొనసాగిస్తూ విద్యలో మతోన్మాదాన్ని మరియు శాస్త్రీయతను తొలగించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తూ పాత విద్యా వ్యవస్థని కంటిన్యూ చేయాలి. అలాగే ఎన్ఈపీ మరియు ఎన్టీఏని రద్దు చేసి ఎగ్జామ్స్ అన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి అమలు చేసేలా కోరుతూ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. నీట్ పేపర్ అలాగే పబ్లిక్ ఎగ్జామ్ సెంట్రల్ అవ్వడంతో ఎన్టీఏ రద్దు చేయాలని, దీనివల్ల సెంట్రల్లో ఉండడం వల్ల మొన్న నీట్ పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. ఈ పబ్లిక్ నీట్ పేపర్ అనేది ఈ ఎగ్జామ్స్ స్టేట్ వైడ్ గా చేయాలని మా డిమాండ్. ఈ ఎన్టీఏ రద్దు అవితే గానీ ఎగ్జామ్ అనేది స్టేట్ వైడ్ గా అవ్వదని మా డిమాండ్. అలాగే ఇంకో డిమాండ్ ఎన్ఈపీ, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీనివల్ల చదువుల్లో చాలా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. దీనివల్ల డిగ్రీ 4 years చేయడం, అలాగే మేజర్ మైనర్ సబ్జెక్టులు తీసుకురావడం, అలాగే సైంటిఫిక్ దృక్పథం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరులో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ పునరుద్ధరించడంపై బీసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చంద్రమౌళి తెలిపారు.
గత ప్రభుత్వంలో రిజర్వేషన్లు 24% తగ్గించడం వల్ల వేలాది మంది బీసీ నాయకులు అవకాశాలు కోల్పోయారన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి నిన్న అసెంబ్లీలో కేబినెట్ సమావేశంలో ఈ బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించడం అన్నది నిజంగా మాకు అందరికి కూడా ఆనందంగా ఉంది. మన బీసీలందరికీ కూడా అన్ని కులాల వారికి మరి ముఖ్యంగా ముందుగా మీ పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంచేత ఏంటి పూర్వం ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే బీసీని ఆదరించాడో అదేవిధంగా మరి ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ ఒక 5 సంవత్సరాలు అడ్డంకులు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీల పట్ల మాటల వరకు ప్రేమ, శాతంలో మాత్రం శూన్యం. ఆయనకి 24% చేసి మా బీసీలందరినీ కూడా అనేకమైన వేల సంఖ్యలో ఇప్పుడు చెప్పారు చంద్రబాబు గారు పదవులన్నీ కోల్పోయేలా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే బీసీలకు హామీ ఇచ్చారో అదే విధానాన్ని వెంటనే ఈ స్థానిక సంస్థలు రాకముందు ఆయన మరి 34% చేయడం అనేది మా బీసీ వర్గాల అందరిలో కూడా ఆనందదాయకంగా ఉంది. ఆ రోజున బీసీలకి తీరని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇతర పార్టీలు కూడా ఆ రోజున ఆందోళన చేయటం, కోర్టులకు వెళ్ళినప్పటికీ కూడా ఆ రోజున ఫలితం దక్కలేదు. 24% మీదే ఆ రోజున ఎన్నికలకి వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది క్లియర్ గా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 34% రిజర్వేషన్ తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి రేపు రాబో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఈ బీసీ మన కూటమి ప్రభుత్వం మనకి ఏం చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకుని, దాంతో పాటు మన సంక్షేమం ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు అనేది కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ స్థానిక ఎన్నికల్లో కూడా మనం 100% కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇవాళ క్యాండిడేట్లు నియమించిందో వాళ్ళందరినీ కూడా నెగ్గించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. ప్రజలు నెగ్గించాలంటే ఇటువంటి కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి నిన్న అసెంబ్లీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు, లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో నిందితులను విచారించి కేసులోని పూర్తి వివరాలను వెలికితీసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అభివృద్ధికి అడ్డంకి ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. ఎమ్మెల్యే అఖిలప్రియ యువతతో ముఖాముఖి పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇసుక, కంకర, విద్యుత్ కనెక్షన్లు, రైతుల భూముల రిజిస్ట్రేషన్ల వరకు భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా స్టంట్లు కట్టిపెట్టి ఈ కమిషన్ల దందా ఆపితేనే ఆళ్లగడ్డ అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23వ తేదీ మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు హైదరాబాద్లో యువతతో ముఖాముఖి అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళతో అందరితో అని చెప్పేసి పెట్టారు. ఈరోజు ప్రజలు నవ్వుతున్నారు. మీరు ఇలాంటి ప్రోగ్రాం ఈరోజు యువతకి ఏం చేసినారని చెప్పేసి మీరు యువతని పిలుస్తున్నారు. యువతకి నిరుద్యోగం ఎంత ఇస్తామన్నారు, ఎక్కడికి పోయింది? ఒకరికైనా ఇచ్చినారా? ఈరోజు ఎవరు దారిలో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది తప్ప ఇలా ఉద్యోగాలు అని చెప్పి కూడా యువతని మోసం చేసే పరిస్థితిలో మీరున్నారు ఈరోజు. అలాంటిది ఈరోజు ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం యువతను పిలిచి ముఖాముఖి అని చెప్పి పెడుతున్నారు. కనీసం నీకు ఎక్కడ వెన్యూ అని పెట్టుకునే ధైర్యం కూడా లేదు. మళ్ళీ దానికి ఒక ఎంక్వైరీ అంట, ఎవరు వస్తారా అని చెప్పి పెట్టుకున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆళ్లగడ్డ అభివృద్ధికి ఎవరు అడ్డంకి? ఈరోజు నువ్వు ఎవరినో యువతను పిలిచి అడగాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నాం, ఈరోజు ఆళ్లగడ్డలో ఎప్పుడైతే ఆళ్లగడ్డ కమిషన్ లేని ఆళ్లగడ్డగా తయారవుతుందో ఆ రోజు ఆళ్లగడ్డ బాగుపడుతుంది.
ఈరోజు రాజకీయ నాయకులు ముసుగులోను మీరు ఎంతెంత మీరు దోచుకుంటున్నారంటే ప్రతి ఒక్కటి కమిషన్. ఏం డెవలప్మెంట్ అవుతుంది ఆళ్ళగడ్డలో? ఈరోజు శిల్పకళలకు పేరున్నది ఆళ్ళగడ్డ. అలాంటి శిల్పకళలో ఈరోజు ఒక రాయి తీసుకొచ్చి దించుకోవాలంటే వాళ్ళ పరిస్థితి కమిషన్ కట్టాలి. వాళ్ళ కనీసం ఒక సరైన క్వాలిటీ లేకపోయారు ఎవరే కానీ. ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి దిక్కులేదు. ఇక్కడ ఇంకెలా అభివృద్ధి చెందుతుంది అది? ఈరోజు రైతుల పరిస్థితి, రైతులను కూడా ప్రతి ఒక్క దాంట్లో మోసం. రాబోయే ఈ నెల 23వ తేదీ నంద్యాల జిల్లా నందికొట్కూరులో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై యాదవ సంఘం సెక్రటరీ కృష్ణ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలోనే బీసీలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన కొనియాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆయా వర్గాలు భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందుతాయని స్థానిక నేత సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, నా పేరు కృష్ణ యాదవ్. నాది నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గము. నేను యాదవ సంఘం సెక్రటరీగా పనిచేస్తాను. గతంలో బీసీలకు 24% రిజర్వేషన్ ఉండేది. కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 24%ను 34% చేయడము హర్షించదగ్గ విషయము. ఈ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం వల్ల ఎంతోమంది మేధావులు రాజకీయాల్లోకి ఇంకా తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నా పేరు సత్యనారాయణ, శ్రీ సత్యనారాయణ. కానీ ఇంతవరకు వార్డు మెంబర్ గారు 2 సార్లు చేసినాము. కానీ బీసీలకు 33% ఇంతవరకు 20 ఇప్పుడు కల్పించినందుకు ధన్యవాదాలు. కానీ ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మంచిది. బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దీని వలన అభివృద్ధి చెందడానికే కొంచెం తోడుపాటు అందిస్తే గవర్నమెంట్ చిన్న వ్యాపారస్తులకు కానీ అది సహకారం అందిస్తే మంచిది అని కోరుకుంటున్నాం. అందరూ కూడా అనుకుంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో న్యాయవాదులు 3 రోజుల పాటు విధుల బహిష్కరణ చేపట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన తెలిపారు. కర్నూలు వచ్చినప్పుడల్లా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు 2 ఏళ్లైనా దానిని నెరవేర్చలేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరభయ్య విమర్శించారు. ఒప్పందం ప్రకారం వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హైకోర్టు పర్మనెంట్ బెంచ్ వెంటనే హైకోర్టు పర్మనెంట్. శరభయ్య బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందికొట్టు. ఈరోజు రేపు మనాడు 3 రోజులు కంటిన్యూషన్గా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరియు గతంలో హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారు ప్రతిసారి కర్నూలుకు వచ్చినప్పుడల్లా మేము బెంచ్ ఇస్తామని అంటున్నారు. లాస్ట్కి వచ్చేసరికి సర్క్యూట్ బెంచ్ ఇస్తామని ఈ విధంగా మాట తప్పడం సమంజసం కాదు. గతంలో ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చినారో దానికి కట్టుబడి కర్నూలుకి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం యాక్చువల్గా హైకోర్టు బెంచ్ పర్మనెంట్గా ఉండాలి. హైకోర్టే పర్మనెంట్గా ఉండాలా. అలాంటిది బెంచ్ ఇస్తామని రెండోసారి చెప్తారు. తర్వాత ఇప్పుడు 3వసారి సర్క్యూట్ బెంచ్ ఇస్తామని చెప్తారు. ఈ విధమైనటువంటి మాట తరచు సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ పోవడం సమంజసం కాదు. కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా జొన్నవాడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అహ్మద్ బాబుపై పెనుపల్లి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శివప్రియ ఆరోపణలు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారని, జీతాలు నిలిపివేస్తూ సెలవులు కూడా ఇవ్వకుండా అదనపు పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భవతిగా ఉన్న సమయంలోనూ అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నిర్దాక్షిణంగా వ్యవహరించడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. శివప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని విచారణాధికారులు వెల్లడించారు. అన్నం శివప్రియ మెడికల్ ఆఫీసర్ అహ్మద్ మీద చేసిన కంప్లైంట్స్కి ప్లస్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ అదర్ స్టాఫ్ అందర్ పిహెచ్సి జొన్నవాడ అన్నం శివప్రియ మీద చేసిన కంప్లైంట్స్ గురించి ప్రాథమిక విచారణ జరపడం జరిగింది. ఈ విచారణలో మేము అన్ని చేసినటువన్నీ కూడా మేము పై అధికారులకు ఈ ఫ్యాక్స్ రిపోర్ట్స్ అంతా సమర్పించడం జరుగుతుంది. ఎవరైతే కంప్లైంట్ చేసినారో కంప్లైంట్
కంపెనీస్ ప్లస్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసిన వాళ్ళలో వాళ్ళకి సంబంధించిన సాక్షుల్ని విచారిస్తారు, వాళ్ళ ఎవిడెన్సెస్ తెచ్చుకుంటున్నారు. నా పేరు శివప్రియ అన్న. నేను పెనుపల్లిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా చేస్తున్నాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాను. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ అహ్మద్ బాబు గారు DDOగా ఉంటారు. మాకు శాలరీస్ పెట్టడం గానీ, ఏమన్నా పర్మిషన్స్ ఇవ్వడం గానీ, లీవ్స్ అప్లై అడగాలన్నా అన్ని ఆయనే అడగాలి మేము. వీటిలో ఈయన ఇక్కడ ఏం చేస్తారంటే మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం, ఈయనకి నచ్చిన వాళ్ళు ఇళ్లలో పెట్టి జీతాలు ఇవ్వడం, ఈయనకి నచ్చకుండా ఏదైనా మేము ఏం సార్ ఇది ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీరు అనే విధంగా అడిగితే కనుక నువ్వెవరు అడగడానికి, నాకు డిస్టిక్ వాళ్ళు చెప్తారు, నువ్వేం చెప్పేది అని ఇట్లా చేయడము. అట్లా బిడ్డలకు బాగాలేకపోయినా ఏదైనా బాగాలేకపోయినా సరే మాకు లీవ్ ఇవ్వండి అంటే ఇవ్వను, నాకు మీటింగ్లు ఉన్నాయి దానికి వచ్చి అటెండ్ అవ్వు, ఇవ్వము, మేము అట్లంతా చేయము అంటే ఎట్లా అంటే లీవ్ మాకు మీటింగ్ ఉంది కదా, మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని మీకు ఇవ్వమంటారా, మీటింగ్ క్యాన్సిల్ చేసామంటారా, చేసి మీ మీద లెటర్లు పెట్టేస్తాను నేను. ఇట్లా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ పని భారం ఇవ్వడం. నాది పెనుబల్లి అన్న, మామూలుగా అయితే పెనుబల్లిలో నేను వర్క్ చేయాలి. అయితే ఏం చేస్తారంటే జొన్న వాళ్ళు FPC లేయడం, జొన్న వాళ్ళకి తిప్పడం, ఇంకా PHCలో డ్యూటీలు వేయడం, PHCలకి తిప్పడం, ఆన్లైన్ వర్క్లు డాక్టర్లకు సంబంధించిన యాప్లన్నీ మాతో చేయించడం, పైన వాళ్ళకి సంబంధించిన అన్ని మమ్మల్ని చేయమని చెప్పడం, చేయకపోతే మీకు మెమోలు ఇస్తాము మీరు సరిగ్గా చేయట్లేదు అన్నాం, లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉంది మేము చేయలేకపోతున్నాం, నార్మల్ గా ఏదైనా కష్టంగా ఉంది సార్ ఇవన్నీ మేము చేసుకోలేకపోతున్నాం అంటే ఊరికే మా సెంటర్లకు విజిట్లకు రావడం, అవి చేయట్లేదు నువ్వు ఈ చేయట్లేదు అన్నాం, ఎవరిని ఒక్కరిని ఎక్కించి పంపించడం, గొడవలు పెట్టడం, ఇలాంటివి చేస్తా ఉంటారన్న. ఇక్కడ మేము రిపీటెడ్ గా ఎదుర్కొనేవి. నేను బయటకు వచ్చి ఈ రోజు రాజీనామా చేసి తట్టుకోలేక రాజీనామా చేసేసి వెళ్ళిపోయి నానా అవమానాలు పడి మళ్ళీ వచ్చి రీజాయిన్ అయ్యానన్నా. నేను ఇంత ఇది చేయడం కోసం ఎందుకు అని అంటే కడుపుతో ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టలేదన్నా. నన్ను కడుపుతో ఉన్నప్పుడు 7 నెలలు కడుపుతో ఉన్నప్పుడు కావాలని నించోబెట్టి తిట్టడం, మీటింగ్ లో పదే ఇది చేయడం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిత్యం సగటున 5.35 కోట్ల వరకు రాబడి రాగా తాజాగా ఒక్కరోజు ఏకంగా 6.12 కోట్ల కానుకలు లభించాయి. ఇక జూలై నెలలో భక్తులు 149.29 కోట్లను హుండీలో సమర్పించారు. తిరుమలకు భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో హుండీ రాబడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి తడ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కండ్రిగ పరిధిలోని 10వ మైలు సమీపంలో శ్రీ సిటీ వైపు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న గోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా గురువారెడ్డి అనే మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి బీసీ నేతలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక హనుమాన్ సర్కిల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదినారాయణ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు చొరవతో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కిందన్నారు. బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా రుణపడి ఉంటారని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై చంద్రబాబు జై చంద్రబాబు
చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. 34% రిజర్వేషన్ కల్పించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో గతంలో ఉన్నటువంటి బీసీ 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో ఇవ్వడం నిజంగా బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండడానికి ఇది ఒక గొప్ప వరము. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీ అంటే బ్యాక్ బోన్ అని చెప్పి తెలియజేసినటువంటి మన తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉండాలి. గత ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వంలో 34% ఉన్న రిజర్వేషన్ బీసీలకు 24%కే చేసి బీసీలు అంటే బ్యాక్వర్డ్ అని చెప్పి తెలియజేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అదేవిధంగా ఈరోజు చూస్తే ప్రియతమ ముఖ్యమంత్రి బీసీలకు యథావిధిగా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలతో ఈరోజు పుట్టపర్తిలో బీసీలందరూ కూడా ఐక్యతగా ఈరోజు పాలాభిషేకం చేశారు. ఏలూరులో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ వర్కర్లకు 4 నెలలు, నైట్ వాచ్మెన్లకు 7 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు 15,000కు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. శానిటేషన్ వర్కర్ల ఐక్యత, స్కూల్ శానిటేషన్ వర్కర్ల ఐక్యత, స్కూల్ శానిటేషన్ వర్కర్ల ఐక్యత. బకాయి జీతాలు వర్ధిల్లాలి. నైట్ వాచ్మెన్లకు 7 నెలల బకాయి జీతాలు. వాచ్మెన్ల ఐక్యత, నైట్ వాచ్మెన్ల ఐక్యత. 4 నెలల బకాయి జీతాలు. నైట్ వాచ్మెన్ల ఐక్యత. ఇవ్వాలి బకాయి జీతాలు వెంటనే, బకాయి జీతాలు వెంటనే, బకాయి జీతాలు వెంటనే. సిగ్గు సిగ్గు బస్సులతో పనులు చేయించడం, బస్సులతో పనులు చేయించడం, బస్సులతో పనులు చేయించడం, బస్సులతో పనులు చేయించడం. ఇవ్వాలి జీవనం 15,000 కనీస వేతనం, 15,000 కనీస వేతనం, 15,000 కనీస వేతనం. అమలు చేయాలి. ఈఎస్ఐ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం, ఈఎస్ఐ సౌకర్యం. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు దాదాపు 2,000 మంది ఉన్నారు. ఈ యొక్క 2,000 మందికి గత 7 మాసాలుగా జీతాలు లేవు. మరి ఈ యొక్క పస్తులతోటి, ఆకలి బాధలతోటి ఈరోజు శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గనిపించట్లేదా 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇచ్చే అరకొర జీతాలు 6,000 కూడా నెల నెల ఇవ్వకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం ఉన్నదని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రికి గారికి జీతాల బకాయి ఉందా? మంత్రులకి జీతాల బకాయిలు ఉన్నాయా? ఎమ్మెల్యేలకి, కలెక్టర్లకి, డిఈఓలకి జీతాల బకాయిలు ఉన్నాయా? మాకే ఎందుకు ఈ యొక్క జీతాల బకాయిలు ఉంటున్నాయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇచ్చే జీతం 6,000 అంటే ఒక వికలాంగుడి పెన్షన్ తోటి సమానం. వికలాంగుల పెన్షన్ అయినా 1వ తారీఖు నాడు టంచన్గా ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. కానీ మా జీతాలు మాత్రం రోడ్డెక్కి ఈరోజు బిచ్చవాడుకుంటే తప్ప, అయ్యా బాబు ఆకలి బాధలు అంటే తప్ప మా జీతాలు రాని పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఆకలి బాధలు గమనించి తక్షణమే మా బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని రకాల చాకిర్లు చేయించుకుంటా ఉన్నారు. దొడ్లు కడగడం వరకే మీ పని అని చెప్పి ఈరోజు గదులు ఊడిపిస్తూ ఉన్నారు, వరండాలు ఊడిపిస్తూ ఉన్నారు, తడిగుడ్డ పెట్టిస్తూ ఉన్నారు, గంట కొట్టిస్తూ ఉన్నారు. అన్ని రకాల పనులు చేయించుకొని మరి ఈరోజు జీతాలు మాత్రం ఇవ్వట్లేదు. జీవో నెంబర్ 7 ప్రకారం 15,000 కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయాలని, మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెలాఖరులోగా మా సమస్యలు పరిష్కారం కాకపోతే మరి మేము పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేస్తామని, దొడ్లు గడిగే పనులు బంద్ చేస్తాం, నైట్ వాచ్మెన్ల పనులు బంద్ చేస్తాం, స్కూల్ ఊడ్చే పనులు బంద్ చేస్తాం. మరి ప్రభుత్వాలు అప్పటికైనా సరే మరి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా,
మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారా లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లు దాదాపు 2000 మంది ఉన్నారు. ఈ యొక్క 2000 మందికి గత 7 మాసాలుగా జీతాలు లేవు. మరి యొక్క పస్తులతోటి కడప కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ, డిఎఫ్ఐ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని నాయకులు ఆరోపించారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలన్నారు. అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని హెచ్చరించారు. పటిష్టమైన విద్యా వ్యవస్థను తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పరిష్కరించాలి విద్యారంగ ఈరోజు ఒక 20 రోజుల క్రితం జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ పైన ఈరోజు విద్యార్థి లోకమంతా కూడా విజయం సాధించింది. దీనికి ఏదైతే మన విద్యార్థి లోకానికి మరియు యువతలందరికీ కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా అభినందన తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు 17, 18, 19 తేదీలలో ఏదైతే దేశవ్యాప్తంగా విద్యార్థులపైన ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన వెంటనే ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు, అదేవిధంగా ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కారం కోసం ఈరోజు దీక్షలు అనేటువంటి కడప నగరంలో చేపట్టడం జరుగుతుంది. ఈరోజు కడప నగరంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ రద్దు చేయాలని చెప్పేసి గత అనేక రకాల పెద్ద పోరాటం చేసినటువంటి విజయం సాధించినటువంటి విద్యార్థులపైన ఈరోజు కేంద్రం అసమానతంగా ఈరోజు వేధింపులు గురి చేస్తా ఉంది. ఆ వేధింపులు ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లుగా ఆ నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఏ పూర్తిగా విఫలం చెందిందని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే నీట్ పేపర్ వచ్చి దాదాపు 80 సార్లు లీకేజ్ అయిందంటే ఇది కేంద్ర ప్రభుత్వ అసమర్థత అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆ నీట్ పేపర్ లీకేజీ కావడం చేత ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి పేపర్ లీకేజ్ కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పైన ఏది అక్రమ కేసులు వేధింపులు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మరియు ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన చేయబడతామని, అదేవిధంగా ఈరోజు ఎన్టీఏను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా దీక్షలు చేస్తాము, ఉద్యమాలు చేస్తామని కూడా మేము సీఎం చంద్రబాబు తీరుపై కడప వైసీపీ నేతలు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 34% రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతుందని విమర్శించారు. తక్షణమే కులగణన చేపట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. గుర్తించి వాళ్లకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకు మనందరం చూసాం, గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన పదవుల యొక్క వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. లోక్సభ ఎంపీ సీట్లు మొత్తం 25 సీట్లు ఉంటే 11 సీట్లు అంటే 44% బీసీలకు కేటాయించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. రాజ్యసభ ఎంపీ సీట్లు 11 ఉంటే 4 సీట్లు బీసీలకు ఇచ్చి 36% బీసీలకు కేటాయించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎమ్మెల్సీలు 58 మంది ఉంటే 28 ఎమ్మెల్సీలు బీసీలకు కేటాయించిన ఘనత అంటే 48% బీసీలకు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.
2025 ఓటర్ లిస్ట్ ప్రకారం మేము ఎన్నికలు జరుపుతామని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్నికలు నిబద్ధతతో జరపాలంటే ఈ సర్ ప్రోగ్రామ్ అయిపోయినాక ఆ డేటా కరెక్ట్ తీసుకొని మీరు మా 34% బీసీలకు అన్ని స్థానాల్లో రిజర్వేషన్ పద్ధతిలో మీరు కేటాయించినప్పుడే మీరు బీసీలు అంటే అస్సలు అయిపోక బీసీలు నచ్చదు. ఎప్పుడైనా కానీ బీసీలకు ఏదైనా చేసినారంటే ఈయన చెప్తాడు చేయడు. జగన్మోహన్ రెడ్డి చెప్పకనే బీసీలకు పెద్ద పీట వేశారు. ఎంతసేపు నా బీసీ నా అనే నాడుతో వాళ్ళు ఎంత అభిమానంగా చూస్తారు. 56 చైర్మన్లకు బీసీలకు అంటే అన్ని ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు 56 చైర్మన్లు ఇచ్చి 700 చిల్లర డైరెక్టర్లు ఇచ్చినారు. మహిళలకు కూడా 50% ఇచ్చిన గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇట్లా కోర్టు కేసులని మా వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి కేసులు వేసి ఆయన స్థానిక సంస్థలు రైట్. ఇవి ఇప్పటి వరకు నా పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.